ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే అద్భుతమైన కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మీరు దీవించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారని ప్రభునామని మేము ఎంతగానో స్తుతిస్తూ గనపరుస్తున్నాం. ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన వాగ్దానం ఈరోజు మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి రేమా వాక్ ద్వారా ప్రభు మిమ్మల్ని ఆదరించి బలపరిచి ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. మీరు ఎంతోమంది కన్నీటి లోయ గుండా వెళ్తున్నారు. బాకా లోయ అనగా కన్నీటి లోయ. కన్నీటి లోయలో బడి వెళ్తున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు తొలకరి వానను, దీవెన్ల వర్షాన్ని మీపై కుమ్మరించి మీ బాకాలోయ అనుభవం నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ బాకాలోయ అనుభవం మీకు ముగింపబడబోతున్నది. మీరు ఆశీర్వదింపబడబోతున్నారని ఈరోజు ప్రభు మీతో మాట్లాడబోతున్నారు. చూద్దామా? 84వ దావీదు కీర్తన 6వ వచనంలో వ్రాయబడిన మాట, వారు బాకాలోయలో బడి వెలుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెన్లతో కప్పును. ఆమేన్. బాకాలోయలో బడి వెలుచున్నారు. బాకాలోయ అనగా అర్థం, బాకా అనగా కన్నీరు. కన్నీటి లోయలో బడి వెళ్తున్నారంటే వాళ్ళు ఆ లోయలో బడి వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఆ కన్నీటి లోయలో బడి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ లోయను వాళ్ళు కార్చే కన్నీటి ద్వారా ఆ లోయంత జలమయముగా మారిపోతుంది. అంత కన్నీరు కారుస్తున్నారు, అంతగా వేదన చెందుతున్నారు. వీళ్ళు ఎంతమంది అండి? ప్రతిరోజు కన్నీరు విడుస్తున్నారు. ఉదయం కన్నీరు విడుస్తున్నారు, మధ్యాహ్నం కన్నీరు విడుస్తున్నారు, రాత్రి వేళ కన్నీరు విడుస్తున్నారు. నిందకు, అవమానానికి, సమస్యలకి, పోరాటాలకి గుండె బద్దలైపోయి కన్నీటిని ఎంత అదుపు చేసుకుందాం అనుకున్నా నీ జీవితంలో కన్నీరు ప్రవహిస్తూనే ఉన్నది. అయితే ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైన వాక్కు విడుదలవుతున్నది. ఏంటంటే, నీ బాకా లోయ అనుభవం, ఇక నీ కన్నీటి లోయ ప్రయాణం ఇక ముగింపబడబోతున్నది. హల్లెలూయా. దేవుడు ఎవరైతే లోయలో బడి వెళ్తున్నారో, ఎవరైతే కన్నీళ్లు కార్చి ఆ లోయనంతటిని కూడా జలమయముగా వాళ్ళ కన్నీళ్లతో తడుపుతూ ఉన్నారో, వారి పైనంట దేవుడు దీవెన్ల వర్షాన్ని కుమ్మరించి దీవెన్లతో కప్పుతాడంట, ఆశీర్వాదాలతో కప్పుతాడంట. ప్రైజ్ ద లార్డ్. నీ కన్నిటి జీవితం ఇక ముగింపబడి నీ జీవితంలోకి దీవెన కలగబోతున్నది. సంతానం లేదని కన్నీరు విడుస్తున్నావా? పిల్లల జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా పిల్లల జీవితం ఏంటి ఇలా నరకబడినటువంటి మోడుబారిన జీవితంగా అయిపోయిందని కన్నీరు విడుస్తున్నారా? మీ కన్నీటి అనుభవం ఇక ముగింపబడబోతున్నది. ఆనందం రాబోతుంది, సంతోషం రాబోతున్నది, దీవెన కలగబోతున్నది. మీ ఆర్థికపరమైన సమస్యలను బట్టి కన్నీరు విడుస్తున్నారా? మీకున్న వ్యాధిని, రోగమును బట్టి మీరు కన్నీరు విడుస్తున్నారా? ఈరోజు మీరు పలకండి, నా బాకా లోయ అనుభవం మీకు ముగింపబడుతున్నది, నా జీవితంలో దీవెన కలుగుచున్నది, ఆశీర్వాదం కలుగుచున్నది అని. బిలీవ్ ఇట్. మీరు అందరూ కూడా అద్భుతమైన సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఇక నా బాకా లోయ అనుభవం నుంచి బయటపడుతున్నాను. ఆ లోయను మీరు దాటుతారు. ఆ కన్నీటి లోయలోనే, ఆ బాకా లోయలోనే మీ జీవితం సమాధి చేయబడదు, మీ జీవితం అక్కడే ముగింపబడదు. కానీ మీరు బాకా లోయను దాటి మీ జీవితం అంతా దీవెనలతో కప్పబడినట్లుగా మారబోతున్నది, ఆశీర్వాదములతో కప్పబడినట్లుగా మారబోతుంది. ప్రైజ్ ద లార్డ్. హన్నా బాకా లోయ అనుభవం గుండా ప్రయాణం చేసింది, కన్నీటి లోయలోంచి ప్రయాణం చేసింది. ఆ తర్వాత దీవెనలతో కప్పబడిందండి. 5 పిల్లల్ని కనింది, ఆశీర్వాదంతో కప్పబడింది. యోసేపు అయితే ఎన్ని సంవత్సరాలు బాకా లోయ అనుభవం గుండా ప్రయాణం చేశాడో, ఆ బాకా లోయలోంచి నడుచుకుంటూ కన్నీరు విడుస్తూ వచ్చాడు. అద్భుతంగా యోసేపు జీవితం దీవెనలతో కప్పబడినట్లుగా, ఆశీర్వాదములతో కప్పబడినట్లుగా మీ జీవితాలు కూడా బాకా లోయలోంచి బయటికి రాబోతున్నాయి, కన్నీటి లోయలోంచి బయటికి రాబోతున్నాయి. ఆ కన్నీటి లోయే, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కన్నీటి అనుభవమే భవిష్యత్తులో దీవెనలు పొందుకోవడానికి ద్వారాలు తెరవబడబోతున్నాయి, ఆశీర్వాదానికి కారణంగా ఉండబోతున్నది. ఇప్పుడు నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా అద్భుతమైన సాక్ష్యంగా మారబోతున్నది. నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా ఎదుటివారి కన్నీటిని తొడవబోతున్నది, ఎదుటివారి కన్నీళ్లకు ఆదరణ, నెమ్మదిని కలగ చేయబోతున్నది. నువ్వు ఈ బాకాలో అనుభవం గుండా వెళ్ళడానికి ఒక కారణం ఉన్నది. నువ్వు గొప్పగా దీవించబట్టానికే, నువ్వు గొప్పగా ఆశీర్వదింపబట్టానికే, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది పురుకొల్పబట్టానికే. ధైర్యం తెచ్చుకో, కన్నీరు తుడుచుకో, ఆదరింపబడు. ఈ బాకాలోయలోంచి విడిపించు ప్రభాని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. గొప్ప దేవా, మీకు స్తోత్రం. బాకాలోయలో బడి ఎంతమంది బిడ్డలైతే ప్రయాణం చేస్తూ వెళ్తున్నారో ప్రభా, వారి బాకాలోయపు అనుభవం ఇక ముగింపబడును గాక. వారి కన్నీటిని తొడవండి, ప్రతి ఒక్కరికి ఆదరణ కలగచేయండి, ధైర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను, ఓదార్పునివ్వమని ప్రార్థిస్తున్నాను. వారి కన్నీటి జీవితం, కన్నీటి అనుభవం ఇక గొప్ప సాక్ష్యంగా మార్చబడాలి, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. వారి జీవితంలో మేలు వెనక మేలు వారు పొందుకొనుదురుగాక, అద్భుతములు జరుగునుగాక. కన్నీటి స్థితి నుంచి, కన్నీటి లోయలోంచి మీరు విడిపించండి
దీవించండి ప్రభా, దీవెనలతో కప్పండి. తొలకరి వాన ఆశీర్వాదపు వర్షం వారి జీవితంలో కుమ్మరింపబడను గాక. ముయ్యబడిన గర్భాలు తెరవబడాలి. వివాహ విషయం అద్భుతాలు జరగాలి. ఉద్యోగ విషయం అద్భుతాలు జరగాలి. ఆర్థికపరమైన సమస్యల నుంచి, ఒత్తిడి నుంచి విడుదల పొందుకోవాలి యేసు నామములో. మనుషుల నిందల నుంచి విడిపింపబడాలి యేసు నామములో. ఆశీర్వాదముతో, దీవెనతో నింపమని, ఈ దినమంతా నీ కృపతో వారిని కాచి కాపాడి నడిపించి బ్లెస్ చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీ బాకాలోయలో నుంచి మీరు బయటికి రాబోతున్నారు. ఆమెన్. థ్యాంక్ యూ.